ప్రస్తుతం భారతదేశ మార్కెట్‌లో ఎవరైతే ఎలక్ట్రిక్ కార్ కొందామనుకుంటున్నారో, ఒక రూ. 3,00,000 నుంచి రూ. 6,00,000 తక్కువ ధరకి ఎలక్ట్రిక్ కార్‌లయితే లభిస్తున్నాయి. బట్ దీని వెనకాల ఒక లాజిక్ అయితే ఉంది. దాని వెనకాల ఒక రహస్యం కూడా ఉంది. అదే బ్యాటరీ యాస్ ఎ సర్వీస్. ఇవాళ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్న ఎలక్ట్రిక్ కార్ నుంచి ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ వరకు టాటా మోటార్స్ కంపెనీ నుంచి ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళందరూ కూడా కస్టమర్స్‌కి తక్కువ ధరకి ఎలక్ట్రిక్ కార్‌ని అందించాలనే ఉద్దేశంతో బ్యాస్ అనే సిస్టమ్ మీద చాలా మంది ఫోకస్ అయితే చేస్తున్నారన్నమాట. అసలు ఈ బ్యాస్ అంటే ఏంటి? ప్రెజెంట్ భారతదేశ మార్కెట్లో బ్యాస్ కింద అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ ని ఈరోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. సో మొదటిగా మనం బ్యాస్ అంటే ఏంటో తెలుసుకుందాం అండి. బ్యాస్ ఏదైతే ఉందో దీన్నే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అని అయితే పిలుస్తారన్నమాట. సో ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ లో మీరు కార్ ని మాత్రమే ఓన్ చేసుకుంటారు. బ్యాటరీ ఏదైతే ఉంటుందో దీన్ని రెంటల్ పద్ధతిలో తీసుకుంటారు అనమాట. సో నథింగ్ బట్ ఒక ఫైనాన్స్ ఆప్షన్ కింద, జనరల్ గా వెహికల్ తీసుకునేటప్పుడు ఫైనాన్స్ ఆప్షన్ పెట్టుకుంటారు కదా, బట్ ఈ బ్యాస్ లో ఏంటంటే కార్ ని మీరు డైరెక్ట్ గా కొనుగోలు చేస్తారు. బ్యాటరీ వరకు మీరు సెపరేట్ గా రెంటల్ తీసుకుంటారు. దీన్ని ఫైనాన్స్ కింద ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అయితే పే చేస్తారు. ఇక్కడ లేదు, నేను కార్ ని కూడా ఫైనాన్స్ తీసుకుంటే కార్ ని ఫైనాన్స్ సెపరేట్ గా ఉంటుంది, బ్యాటరీ యొక్క రెంటల్ అనేది సెపరేట్ గా ఉంటుంది అనమాట. అలానే మీరు బ్యాటరీ రెంటల్ తీసుకోవడమే కాకుండా ఎవ్రీ మంత్ మీరు కార్ ని యూజ్ చేసుకున్నందుకు పర్ కిలోమీటర్, ఒక కిలోమీటర్కి సర్టెన్ అమౌంట్ అనేది పే చేస్తారన్నమాట. అది డిపెండ్స్ ఆన్ ది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, కార్లో ఉన్న ఫీచర్స్ ప్రకారంగా ఒక కిలోమీటర్కి ఒక రూ. 4 కానివ్వండి, లేకపోతే ఒక రూ. 5 కానివ్వండి, ఇలా డిపెండ్స్ ఆ కంపెనీ యొక్క కార్ బ్రాండ్ బట్టి అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారన్నమాట. ఎందుకు కార్ కంపెనీస్ ఈ బ్యాస్ని ఎంచుకుంటున్నారంటే లో ఓనర్షిప్ కాస్ట్ అనమాట. తక్కువ ధరకే కస్టమర్లు ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళ మార్కెట్ శాతాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో బ్యాస్ అనే సిస్టమ్ మీద చాలా కంపెనీస్ ఫోకస్ చేస్తున్నారు. సో ఇందులో మనం ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే ఎంజీ కామెట్ టీవీ అనమాట. దీన్ని మనం కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ అని కూడా పిలుచుకోవచ్చు అనమాట. సో నలుగురు కంఫర్టబుల్గా కూర్చునే విధంగా అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ రోడ్ కండిషన్స్లో ఈజీ టు ట్రావెల్ కింద ఒక చిన్న ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలానే సిటీ రోడ్ కమ్యూటింగ్ కోసం, మనకి అర్బన్ రిలేటెడ్ ట్రావెల్ కోసం అయితే ఈ ఎంజీ కామెట్ టీవీ ఎలక్ట్రిక్ కార్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో మీకు ఏసీ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. రీసెంట్గా వచ్చిన వేరియంట్లో మీకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ కార్లో కూడా మీకు మల్టిపుల్ ఫీచర్స్ కానివ్వండి, మల్టిపుల్ వేరియంట్స్ కూడా ఎలక్ట్రిక్ కార్లు అయితే అందుబాటులో అయితే ఉంటుంది. ఈ కార్ యొక్క టాప్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది మీకు. ఇక వీటి యొక్క డీటెయిల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఎంజీ కామెట్ టీవీలో మీకు వితౌట్ బ్యాస్ దీని ప్రైస్ వచ్చి రూ. 7,63,000 నుంచి రూ. 10,00,000 వరకు ఉంటుంది. బట్ ఎప్పుడైతే బ్యాస్ ని ఇంట్రడ్యూస్ చేశారో కేవలం రూ. 5,00,000 నుంచి ఎలక్ట్రిక్ కార్ అయితే దొరుకుతుంది అనమాట. అలానే మీరు ఎవ్రీ కిలోమీటర్ కి మీరు రెంటల్ కింద రూ. 3.20 అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. దీనివల్ల మీకు ఏంటంటే కార్ ని బ్యాస్ ద్వారా తీసుకోవడం వల్ల సుమారుగా రూ. 2,64,000 అప్ ఫ్రంట్ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కార్ లో మీకు 17.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది. సో మీకు మోటార్ పీక్ పవర్ వచ్చి 41 కిలోవాట్లు అయితే ఉంటుంది. అలానే ఈ కార్లో మీకు 230 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ కార్లో మీకు ఛార్జింగ్ చూసుకున్నట్లయితే ఏసీ ఛార్జింగ్ తో 3.3 కిలోవాట్ హోమ్ ఛార్జర్ తో సుమారుగా 7 గంటలు మీరు ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. కీ ఫీచర్స్ వస్తే మీకు 10.25 ఇంచ్ స్క్రీన్ అయితే లభిస్తుంది. వైర్లెస్ యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ ఉంది. 4 సీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ కారు. అలానే ఈజీ సిటీ పార్కింగ్, ముఖ్యంగా ఈ చిన్న సైజు ఉండడం వల్ల. అలానే కంపెనీ వాళ్ళు 8 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఎలక్ట్రిక్ కార్ మీద అందిస్తున్నారు. ఇక రెండో కార్ చూసుకున్నట్లయితే టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అనమాట. పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే ఎస్యూవీ కేటగిరీ కింద అయితే వస్తుంది. ఇది కూడా మీకు 5 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉంటుంది అనమాట. లార్జర్ వేరియంట్ వచ్చి 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అప్ టు 468 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్లు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎలక్ట్రిక్ కార్ సపోర్ట్ చేస్తుంది. రీసెంట్ గానే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు పంచ్ ఈవీ కార్ మీద కూడా బ్యాటరీ సర్వీస్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. ఇందులో మీరు ఫీచర్స్ కూడా చూసుకోవచ్చు. ఎక్కువ బూట్ స్పేస్ కానివ్వండి, అలానే స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా మీరు ఎలక్ట్రిక్ కార్లు అయితే లభిస్తాయని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ కార్ ని టాటా కంపెనీలో యాక్టివ్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేశారనమాట. ఇక పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ విషయానికి వస్తే ఇది వితౌట్ బ్యాస్ వచ్చేసరికి రూ. 9,70,000 ప్రైస్ అయితే ఉండేది. ఎప్పుడైతే బ్యాస్ తీసుకొచ్చారో రూ. 6,49,000 కార్ అయితే అందుబాటులో ఉంది. అంటే మీకు అప్ ఫ్రంట్ లో రూ. 3,20,000 వరకు సేవ్ చేసుకోగలుగుతున్నారు. ఈ కార్ లో మీకు 30 కిలోవాట్ల నుంచి 40 కిలోవాట్ల వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సుమారుగా 140 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది కార్లు అయితే అందిస్తున్నారు. ఈ కార్ లో మీకు 65 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసి 26 నిమిషాల్లోనే 80% ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఏసీ ఛార్జర్ ఇంటి వద్దనైతే కనుక 3.3 కిలోవాట్ ఛార్జర్ తో సుమారుగా 15 గంటల టైం అయితే పడుతుంది. 7.4 కిలోవాట్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక మీకు సుమారుగా ఒక 6 అవర్స్ లో మీరు ఎలక్ట్రిక్
కార్ని అయితే ఇంటి వద్దనైతే ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ మీద మీకు 8 ఇయర్స్ పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది అందిస్తున్నారన్నమాట. వెహికల్ టు లోడ్ వంటి టెక్నాలజీ ఉంది. 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ గా ఎలక్ట్రిక్ కార్లు అయితే మీకు అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎంజీ సంబంధించిన విండ్సర్ ఈవీ అనమాట. ఇది క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్ అనమాట. ఇది కూడా 5 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇంకొక పాదంలో కూడా చెప్తూ ఉంటారన్నమాట. ప్రీమియం కంఫర్ట్ ఎలక్ట్రిక్ కార్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారన్నమాట. యాక్చువల్గా బ్యాస్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ కార్ ఏమైనా ప్రజెంట్ మార్కెట్లో ఉందంటే మాత్రం అది వెన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇనీషియల్గా భారతదేశ మార్కెట్లో కార్ సెగ్మెంట్లో బ్యాస్ సిస్టమ్తో వచ్చింది వెన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అనమాట. 449 కిలోమీటర్ రేంజ్తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఇస్తున్నారు. లెవెల్ 2 అటానమస్ ఫీచర్ కానివ్వండి, వెహికల్ టు లోడ్ ఫంక్షన్స్తో మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. ఇక వెన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ వితౌట్ బ్యాస్ అయితే కనుక 14 లక్షల రూపాయల నుంచి అయితే ప్రైస్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు బ్యాస్తో దాని ప్రైస్ 10 లక్షల రూపాయలకి అయితే తగ్గిపోవడం జరిగింది అనమాట. బ్యాటరీ రెంటల్ మీకు కిలోమీటర్కి ₹3.90 నుంచి అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. అది 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. అదే మీకు 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ₹4.50 మీకు బ్యాటరీ రెంటల్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. ఇందులో మీకు 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 52 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే కార్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. 331 కిలోమీటర్ నుంచి టాప్ ఎండ్ చేస్తే 449 కిలోమీటర్ వరకు రేంజ్ కూడా అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్లో మీకు 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ అనేది కార్ మీద అయితే అందిస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్లో మీకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. అలానే ఏసీ ఛార్జర్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్లో అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. 15.6 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఉంది. లెవెల్ 2 అడాస్ ఫీచర్ ఉంది. V2L, V2V క్యాపబిలిటీ ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అలానే 135 డిగ్రీ ఏరో లాంజ్ రేర్ సీట్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్లో అయితే ఉంది. మరింత ప్రీమియం ఫీల్ కోసం పానోరామిక్ గ్లాస్ రూఫ్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్లో అయితే లభిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే మారుతి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ మారుతి సుజుకి ఈవేటర్ అనమాట. ఒక మారుతి ఈవేటర్ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే 5 సీటర్ ఎస్యూవీ అనేది చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ కార్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఇది చూసుకున్నట్లయితే BNCAP రేటింగ్ చూస్తే 5 స్టార్ రేటింగ్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్లో అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. ఇక కార్ లోపల అయితే మీకు డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. లాంగ్ వీల్ బేస్ కానివ్వండి, వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ ఫీచర్స్ అనేది ఎలక్ట్రిక్ కార్లు అయితే లభిస్తున్నాయి. ఈవేటర్ ఎలక్ట్రిక్ కార్లో టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడితే కనుక 340 నుంచి 500 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఉందన్నమాట. అలానే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ చూస్తే 48 నిమిషాలైన ఎలక్ట్రిక్ కార్ని అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఈ కార్ చూసుకున్నైతే హార్టెక్ ఈవీ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేశారు. లెవెల్ 2 అడాస్ ఫీచర్ ఉంది. 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఉందన్నమాట. 10.25 ఇంచ్ డ్రైవర్ డిస్ప్లే కూడా మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. అలానే ఏసీ ఛార్జింగ్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. ఇందులో 2 రకాల బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్, 49 కిలోవాట్ అవర్లు, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఈ కార్ అయితే లభిస్తుంది. వితౌట్ బ్యాస్ అయితే కనుక 16 లక్షల రూపాయల ప్రైస్ అయితే ఉండేది. ఇప్పుడు విత్ బ్యాస్ తో 11 లక్షల రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్లో మీకు 1,60,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే లభిస్తుంది, లేదా 8 సంవత్సరాల పాటు వారంటీ అయితే ఈ కార్ మీద లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కియా సంబంధించిన కార్నెస్ క్లావిస్ ఈవీ అనమాట. ఇది మల్టీ పర్పస్ వెహికల్ అనేది చెప్తూ ఉంటారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్లో ప్రత్యేకత ఏంటంటే ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. మీకు వెహికల్ టు లోడ్ వంటి ఫీచర్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. అలానే 39 నిమిషాల్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. అలానే కియా కార్నెస్ క్లావిస్ ఈవీలో ఉన్న మేజర్ డీటెయిల్స్ చూస్తే కనుక వితౌట్ బ్యాస్ తో 18 లక్షల రూపాయలకి కార్ని లాంచ్ చేస్తారు. ఇప్పుడు బ్యాస్ తో 12,84,000 రూపాయలకి కార్ అయితే అందుబాటులో ఉంది. సో సుమారుగా మీకు అప్ ఫ్రంట్ సేవింగ్ వచ్చి 5 లక్షల రూపాయల వరకు సేవ్ చేసుకుంటారు. కిలోమీటర్కి ₹3.30 వరకు మీకు బ్యాటరీ రెంటల్ కాస్ట్ అయితే లభిస్తుంది అనమాట. అలానే బ్యాటరీ మీద 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ అయితే అందిస్తున్నారు. అలానే 42 కిలోవాట్ అవర్లు, 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ కార్ అయితే లభిస్తుంది అనమాట. టాప్ వేరియంట్ లో మీకు 490 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే లభిస్తుంది. అలానే కీ ఫీచర్స్ చూస్తే మీకు 6 మరియు 7 సీటర్ ఆప్షన్స్ అనేది ఎలక్ట్రిక్ కార్ లభిస్తుంది. 12.3 ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. వెంటిలేటెడ్ సీట్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్లు అయితే లభిస్తుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. ఏసీ ఛార్జర్తో అయితే కనుక 4 నిమిషాలు 45 నిమిషాలు అంటే 11 కిలోవాట్ల ఏసీ ఛార్జర్తో మీరు ఎలక్ట్రిక్ కార్ని ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. చివరిగా ఎంజీ మోటార్స్ కంపెనీ నుంచి ఎంజీ జెడ్ఎస్యూవీ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ని రీసెంట్ గానే వీళ్ళు బ్యాస్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఇది కూడా ఎస్యూవీ కింద అయితే వస్తుంది అనమాట. 5 సీటర్ ఎలక్ట్రిక్ కార్ ఇది. అప్ టు మీకు 460 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో అయితే ఉంది. ఎక్సైట్ ప్రో కానివ్వండి, ఎక్స్క్లూజివ్ ప్లస్ కానివ్వండి, ఈవీ ఎసెన్స్, ఇలా సుమారుగా 4 వేరియంట్స్ మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టెక్నికల్ స్పెక్స్ చూస్తే మనకి వితౌట్ బ్యాస్ తో 18 లక్షల రూపాయలతో ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో ఉండేది. ఇప్పుడు విత్ బ్యాస్ తో మీకు 13 లక్షల రూపాయల ప్రైస్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులోకి అయితే వచ్చిందనమాట. బ్యాటరీ రెంటల్ కాస్ట్ చూస్తే ₹4.50 అయితే అందుబాటులో అయితే ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూస్తే 50 కిలోవాట్ అవర్ వరకు ఇప్పుడు ప్రెసెంట్ అందుబాటులో అయితే ఉంది. 461 కిలోమీటర్ రేంజ్ అయితే అందిస్తున్నారు.
140 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సుమారుగా 60 నిమిషాల్లోనే మీరు 80% ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలానే కంపెనీ వాళ్ళైతే ఎలక్ట్రిక్ కార్ మీద 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఎలక్ట్రిక్ కార్ మీద అందిస్తున్నారన్నమాట. పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కానివ్వండి, 360 డిగ్రీ కెమెరా కానివ్వండి, PM 2.5 ఎయిర్ ఫిల్టర్ కానివ్వండి, 75+ కనెక్టివిటీ ఫీచర్స్ మీకు ఎలక్ట్రిక్ కార్లో అయితే లభిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక మీకు బడ్జెట్ ప్రకారంగా చూస్తే MG కామెట్ టీవీ చూసుకున్నట్లయితే తక్కువ బడ్జెట్లో బ్యాస్లో అయితే ప్రజెంట్ ఎలక్ట్రిక్ కార్ అయితే అందుబాటులో అయితే లభిస్తుంది అనమాట. బట్ మీకు చీపెస్ట్ మీరు బ్యాస్లో పర్ కిలోమీటర్కి చాలా తక్కువ అమౌంట్ అయితే పే చేస్తుంది మాత్రం టాటా పంచ్ ఈవీకి. కిలోమీటర్ కేవలం ₹2.60కే మీరు టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ని బ్యాస్లో అయితే తీసుకోవచ్చు. బెస్ట్ వాల్యూ కింద అయితే చెప్పుకోవచ్చు అనమాట. అలానే లాంగెస్ట్ రేంజ్ చూసుకున్నట్లయితే మీకు మారుతి సుజుకి ఈవేటర్ అనమాట. అప్ టు 543 కిలోమీటర్స్ వరకు రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. అలానే మారుతి కంపెనీ వాళ్ళకి సర్వీస్ నెట్వర్క్ అనేది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. నెక్స్ట్ కియా కార్నెస్ క్లావిస్ ఈవీ ఏదైతే ఉందో బెస్ట్ ఫ్యామిలీ ఈవీ కింద అయితే దీన్ని రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉండడం వల్ల ఈ పర్టికులర్ సెగ్మెంట్లో అయితే దీనికి అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇక MG ZS ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే బెస్ట్ పర్ఫార్మర్ కింద అయితే చెప్పుకోవచ్చు అనమాట. మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ అనేది మీకు MG సంబంధించిన MG ZS ఎలక్ట్రిక్ కార్లు అయితే లభిస్తుంది. ఇవి భారతదేశ మార్కెట్లో లభిస్తున్న 6 ఎలక్ట్రిక్ కార్లు. బ్యాస్ కింద ఏ ఎలక్ట్రిక్ కార్స్ అయితే లభిస్తున్నాయి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే MBS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. If I lay down and I play dead and I stay dead, baby, you'll get sick of being the